లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. నేటి కథ శనీశ్వరుడు. రచయిత సి అనురాధ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం 9 ఫిబ్రవరి 2025 సంచికలో ప్రచురింపబడింది. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్ళి తలుపు తీశాను. ఉన్నారా అమ్మా మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారికి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదట, రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు. నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి, మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏమిటి ఈరోజు టిఫిను సాగదీస్తూ అడిగారు. ఇడ్లీ సాంబారండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా, ఏది తీసుకురా అమ్మా తింటాను అన్నారు. చేతులు కడుక్కోవడానికి వాష్ వేసిన వైపు నడుస్తూ, మరి ఎక్కువ తేకమ్మా, 3 చాలు, ఈ మధ్య షుగర్ వచ్చి చచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను. ఇడ్లీ తేవడానికి ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. తినడానికి సిద్ధపడుతూ, శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ, నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్ప ఏమీ లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటనే కాదమ్మా, చట్నీ, సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏమిటే వాడికి మర్యాదలు, అప్పిచ్చినంత మాత్రాన అలా అణిమణిగి ఉండటమే. మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటికి వస్తూ అరిచారు నన్ను. అది కాదు అత్తయ్య, మనమేమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినేవాళ్ళకి గొడవలాగుంటుంది, అది మనకు బాగుండదు కదా అన్నాను అనునయంగా. ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసేరుగునా, అంతా కాలమయమే తెల్లి అంటూ సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్లో మొహం దూర్చారు. నాకు 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. నల్లటి విగ్రహం, తెల్లటి బట్టలు, చేతి వేళ్లకు 8 ఉంగరాలు పెట్టుకుని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్య గారు. మావారు ప్రసాదు ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఈయన నరసయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు నన్నెవరు బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా, తండాల నరసయ్య అనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి నమస్కారమమ్మా అన్నారు. మా అత్తగారు గమనించినట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా, అందుకే వీరు వచ్చారు అన్నారు మా వారు. అమ్మా నా మాట కాదనరు అన్నాడు మీవాడు. కానీ పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం, అందుకే నేనే వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ
ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను. ఆయన చనువుగా ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే. కాఫీ తాగుతూ, అయితే 2 పిల్లలన్నమాట నీకు అన్నారు టీవీ పైనున్న ఫ్యామిలీ ఫోటోని చూస్తూ. అంత పసిగట్టినట్లు, బాగుందయ్యా, ముచ్చటైన సంసారం, అనుకూలవతైన భార్య, అభిమానవతైన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారనే కంటే మా వారే సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది. ఆయన తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడురా ఈ శనీశ్వరుడు, వాణ్ణి చూస్తూనే భయమేస్తుంది, వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా? నీకు వ్యాపారాలు వద్దు, పాడు వద్దు. లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకుని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేమీ అనుభవం ఉందని అయినా నా మాట ఏనాడు విన్నావు? నీకు తోచిందే వేదం. మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా? చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటినుంచి ప్రతీ నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేటు చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే, మా ముందు వేళాకోళంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారని మా దగ్గరి వాళ్ళ ద్వారా తెలిసింది. ఒకసారి మా దగ్గరి బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు. మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడట. అతను నరసయ్యని తప్పించుకుని తిరగసాగాడు. నరసయ్య గారు అతన్ని దొంగని పట్టుకున్నట్లు పట్టుకొని నిలదీశారు. ఏమయ్యా, డబ్బు ఎప్పుడు ఇస్తావు? కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే. డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్న, అవసరం తీరాక ఓడిమల్లన్న అన్నట్లుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. ప్రసాదుకు నాకంటే ముందే, నాకంటే ఎక్కువే డబ్బు ఇచ్చావుగా, అతన్ని అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికి ఆయన, ప్రసాద్ నా బంధువోయ్, ప్రసాద్ భార్య నాకు కూతురి వరస అంటూ దులిపేశాడు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుండి నరసయ్య గారి పైన నాకు సదభిప్రాయం ఏర్పడింది. బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వీడి పేడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది. ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్లో ఉన్న మాకు 10,000 తెచ్చి చేతుల్లో పెట్టారు నరసయ్య గారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి. అయినా సరే వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారి వ్యాపారాల్లో ఏమీ మార్పు లేదు. నష్టాలు లేవు, కానీ లాభాల బాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తర్వాత 7, 8 కూడా వచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే,
కొంపదీసిపోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు. ఛ, ఊరుకోండి, మన అప్పు కోసం ఆయనను చంపేస్తామా ఏమిటి అన్నాను నేను. ఆయనే మేలమ్మా, వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మున ఉన్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మావారు. మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు, తుంటి ఎముక విరిగింది, హాస్పిటల్లో ఉన్నారు, మీరేదో ఇవ్వాలట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే డబ్బులు ఈరోజే అకౌంట్లో వేస్తాను, నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తాను, రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసి వద్దామా? మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు, అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు. నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉంది అని అడిగాను. పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి. మా వారి క్యాంపు 2-3 రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు. బహుశా బిజీగా ఉన్నాడేమో. వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఆయన కాలం చేసినట్టు. మా వారు చాలా బాధపడ్డారు. ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. లోపలికి రండి అన్నారు. నేను కిచెన్లో ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమాగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి. మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. ఈ కాలంలో కూడా ఏమిటండి, పర్వాలేదు రండి లోపలికి అంటున్నారు మా వారు. మా వారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు. అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికి ఇస్తూ ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చుని మా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవర్ మీకిమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకుని నా చేతికి ఇచ్చారు. అందుకుని టీపా పైన పెట్టాను. మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి. అతని గొంతు బొంగురిపోయింది. ఆయన చివరి కోరిక. పెదవులను బిగపట్టాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె దిటవు చేసుకోవాలి. నా ఓదార్పు. నాకు ఉమా లాంటి కూతురుంటే బాగుండేదిరా, కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవాడు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాం, ఈ వ్యాపారం వద్దు నాన్న, మాతో పాటు వచ్చి ఉండండి అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి అనేవారు. కాసేపు నిశ్శబ్దం. మా మధ్య రాజ్యం వెళ్ళింది. కాసేపాకి లేచి నిలబడ్డాడు. మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కాసేపటికి మా అత్తగారు వెళ్ళి తలుపు గడియబెట్టి వచ్చారు. కవర్లో ఏముందే అంటూ కవరు నా చేతికి ఇచ్చారు తీసి చూడమని. మా వారు అందుకుని కవర్లో ఉన్నవి బయటకు తీశారు. ఇంటి దస్తావేజులు. మా అందరి నోళ్ళు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో. వాటిలో ఒక కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మా వారు. అది ఉత్తరం. దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్లు. ప్రసాదుకు ఇది తేదీ లేని ఉత్తరం. నేను ఎప్పుడు పోతానో, ఈ లెటరు నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా.
నీ గురించి తెలుసుకునే నీకు అప్పు ఇచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికి రాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండడం వలనే పనులు జరుగుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చినది అంతా రాసి ఉంచాను. ఎప్పటికైనా పోవలసిన వాడినే. నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకుని మిగతా డబ్బులు మీకు ఇస్తున్నాను. నీ అప్పుల కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి అప్పు ఇచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలను పసిగట్టగల అనుభవం నాది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయవద్దు. అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి నీ జీవితానికి? నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు. జీవితం చేయి జారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికి ఉన్నప్పుడు చెప్తే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువ ఎక్కువ. అది కొన్నాళ్లేలే. తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది. ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త. జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషనే. ఇట్లు నరసయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు. ఇదేనేమో పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కన్నీళ్లు ఒత్తుకున్నారు. థ్యాంక్ యూ. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.